So, hello guys, na పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్, ఈ వీడియో ఈ రోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో అండ్ బాస్ నిజంగా ఈ రోజు జరిగిన రా ఒక జబర్దస్త్ రా ఉండే. ఎందుకంటే స్పెషల్లీ ఈ రోజు రాలో మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ రిటర్న్ చేసినారు. అండ్ ఈరోజు రాలో మన గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, అంటే మన బ్రాన్ స్ట్రామన్ వర్సెస్ మన బిగ్ బ్రాన్స్ ఇది మ్యాచ్, క్రాక్ మ్యాచ్ ఉండే. మన డబ్ల్యూడబ్ల్యూ రింగ్ అంటే ఈరోజు మన రింగ్ బ్రేక్ అయిపోయింది అన్నమాట. చాలా పాత రోజులు గుర్తొచ్చేసినాయి ఈరోజు రా చూస్తే. సో నిజంగా చాలా మజా వచ్చింది ఈరోజు రాలో. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ నుంచి మన జే ఊసో వచ్చినారన్నమాట. అంటే బ్యాక్ స్టేజ్ మన జే ఊసో కొడుకు మీకు అనిపించండి చేస్తాడు, మీ వీడియో వచ్చి మీ స్క్రీన్ పైన. అంటే మన జే ఊసో పక్కన ఉన్నది ఇంకెవరు కాదు, అంటే మన జే ఊసో కొడుకు అనమాట. సో ఇది మన అంటే కొడుకుతో జబర్దస్త్గా హ్యాపీగా అనిపిస్తున్నారు. మన జే ఊసో అండ్ క్రౌడ్లోకి వెళ్ళి ఎంట్రీ తీసుకున్నారు. అండ్ మన జే ఊసో రింగ్లో రాగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. సో దాని తర్వాత మన జే ఊసో చెప్పినారు, సో ఫైనలీ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ది మెయిన్ ఈవెంట్ జే ఊసో మీ సిటీలో వచ్చేసిండని మన జే ఊసో చెప్పినారు. సో అప్పుడే ఫ్యాన్స్ జబర్దస్త్గా చేర్ చేసినారు. సో దాని తర్వాత మన జే ఊసో ఏమని చెప్పినారంటే, ఇది నా ఫస్ట్ సింగిల్స్ టైటిల్ అన్నమాట, నా సింగిల్స్ ఛాంపియన్షిప్. అండ్ నేను ఒక ఫైటింగ్ ఛాంపియన్, అంటే నేను ఎవ్రీ వీక్ ఈ టైటిల్ డిఫెండ్ చేయడానికి రెడీ. నేను ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం నేను ఫైట్ చేయడానికి రెడీ అనమాట. అంటే ఎవరికైనా అవసరం ఉంటే ఎవరైనా వచ్చి నాతో ఫైట్ చేయొచ్చు, నా ముందు ఎవరు వచ్చినా సరే నేను వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అని క్లియర్లీ మన జే ఊసో చెప్పేసినారు. దాని తర్వాత ఈట్ అంటే ఐ లవ్ యూ చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఈట్ అని చెప్తుంటారు. సో ఈట్ అని చెప్పిన దాని తర్వాత మన జే ఊసో ఏమన్నారు అంటే, చాలా హ్యాపీ ఉన్నాను. ఎందుకంటే నేను నా ఫస్ట్ సింగిల్ టైటిల్ రెయిన్లో, అంటే నేను ఫస్ట్ టైం ఈరోజు ఎంట్రీ తీసుకున్నప్పుడు అంటే నా కొడుకు నాతో పాటు వచ్చిన విధానం నాకు చాలా మంచి అనిపించిందని మన జే ఊసో చెప్పినారు. అండ్ దాని తర్వాత జే ఊసో ఏమని చెప్పినారు, నిజం చెప్పాలంటే నా కోసం ఇదంతా ఈజీ లేకుండా అనమాట. అంటే నా ఫ్యామిలీ నా కోసం దీన్ని చాలా హార్డ్ చేసింది. రోమన్ రేన్స్ నా కోసం ఇదంతా చాలా అంటే చాలా హార్డ్ చేసినాడు. అంటే నిజం చెప్పాలంటే రోమన్ రేన్స్ వాళ్ళని చాలా మంచి పేరు సంపాదించాడు. బట్ ఎంతైనా సరే ఇప్పుడు ఆ స్టోరీ ప్రకారము అంటే ఈ టైప్లోనే మాట్లాడాలి. సో అందుకని మీరు జే ఊసో గురించి ఎలాంటి బ్యాడ్ కామెంట్ చేయకూడదు. అంటే జే ఊసో ఏమని చెప్పినారు అంటే, రోమన్ రేన్స్ నా కోసం ఇదంతా చాలా అంటే చాలా హార్డ్ చేసి పడేసిండు. అండ్ నేను నా లైఫ్ మొత్తం ఒక జస్ట్ ఒక ట్విన్ లా ఉన్నాను అనమాట. అంటే నేను అంటే నా కెరియర్, నా రెస్లింగ్ కెరియర్ మొత్తం ఒక ట్విన్స్ బ్రదర్ అంటే ఒక ట్విన్ లా ఉన్నాను. బట్ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. అండ్ అది ఏంటంటే నేను ఒక నా సింగిల్ టైటిల్ రేన్ అనమాట, నేను ఒక ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అని మన జే ఊసో చెప్పినారు. అండ్ దాని తర్వాత మన జే ఊసో కొంచెం ఇమోషనల్ అయిపోయినారు, ఎందుకంటే జే ఊసో అలా అమ్మ గురించి మాట్లాడినారు. అండ్ జే ఊసో ఏమేమి చెప్పినారు అంటే, చూడండి నేను మా అమ్మతో మాట్లాడినాను, మా అమ్మ నాకు ఏమేమి చెప్పిందంటే, నువ్వు రింగ్లో వెళ్ళి నువ్వు ఏందో నువ్వు చూపి అని నాకు చాలా క్లియర్లీ చెప్పింది. అండ్ రింగ్లో వచ్చినాను అండ్ నేను ఏందో నేను చూపించినాను. అండ్ ఓపెన్ చెప్పాలంటే వాళ్ళ అమ్మకి అక్కడ మెన్షన్ చేసి మరి చెప్పినారంటే మనం చూపించిన మోమ్ అని చెప్పినారన్నమాట మన జే ఊసో. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బ్రాన్ బ్రేకర్ ది. ఎస్, బ్రాన్ బ్రేకర్ వచ్చినారు. బట్ బ్రాన్ బ్రేకర్ మనకి ఈరోజు హీల్లా కనిపించలేదు. అంటే బ్రాన్ బ్రేకర్ రింగ్లో వచ్చి చాలా మంచిగా మాట్లాడినారన్నమాట. అండ్ బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పినారంటే, చూడు జే ఊసో, నేను ఇక్కడ రింగ్లో వచ్చి నీ పార్టీ ఖరాబ్ చేయడానికి నేను రాలేదు, అర్థమైందా? నేను ఇంటరప్ట్ చేయడానికి అంటే నేను ఇక్కడ మొత్తం ఖరాబ్ చేయడానికి రాలేదు. ఓపెన్లీ చెప్పాలంటే నీ దగ్గర ఉన్న ఈ టైటిల్ కోసం అంటే నా మనసు చాలా రెస్పెక్ట్ ఉందన్నమాట ఈ టైటిల్ కోసం. సో అందుకని నేను ఇక్కడ వచ్చినాను. అండ్ అయినా ఓపెన్లీ చెప్పాలంటే నేను ఒక ఫస్ట్ పర్సన్ అంటే ఇక్కడ మొత్తము రింగ్లో వచ్చి ఫస్ట్ నీకు కంగ్రాచులేషన్ చెప్పాలని ఫస్ట్ నా మనసు వచ్చానమాట. అంటే ఫస్ట్ నేను చెప్పాలనుకున్నాను. సో అందుకే నేను ఇక్కడ రింగ్లో వచ్చినాను. నేను ఎలాంటి ఇక్కడ స్పియర్ కొట్టాను, నేను నీ పైన అటాక్ చేయను అనమాట. అండ్ ఓపెన్లీ చెప్పాలంటే లాస్ట్ వీక్ మనం ఫైట్ చేసిన తర్వాత నీ కోసం నా మనసులో ఒక రెస్పెక్ట్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ మన ఇద్దరు ఎవరు బెటరో ఆల్ రింగ్ బయట అడుగు పెడుతుండే. అండ్ మా ఇద్దరు ఎవరు బెటర్ అంటే నువ్వే బెటర్ అని చెప్పేసినారు. చాలా క్లియర్ అట్టుగా బే ఫేస్ లా మాట్లాడేసినారు మన బ్రాన్ బ్రేకర్. చేయగలిపినారు, కంగ్రాచులేషన్ అని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన బ్రాన్ బ్రేకర్ వెళ్ళిపోతున్నప్పుడు మన జే ఊసో ఏమని చెప్పినారంటే, ఇక్కడ రింగ్లో అంటే ఇక్కడ ఎరీనాలో చాలా మంది డాగ్స్ మీద ఉన్నారని చెప్పినారనమాట. అంటే జే ఊసో ఫ్యాన్స్ ఈట్ అంటారు, బ్రాన్ బ్రేకర్ ఫ్యాన్స్ ఏమైనా డాగ్లా అట్లా సౌండ్ తీస్తారు కదా. సో ఆ టైప్లో అక్కడ మన జే ఊసో చెప్పినారు. ఫ్యాన్స్ కొంతమంది డాగ్ సౌండ్ తీసినారు అక్కడ. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి రెమిస్టేరియో వర్సెస్ ఎగ్జేవియర్ వుడ్స్ మధ్యలో
ఒక చిన్న మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్లో ఎగ్జైర్ వుడ్స్ కొంచెం హీల్ లా కనిపించినారు. ఇక స్లోలీ ఎగ్జైర్ వుడ్స్ హీల్ టర్న్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఎగ్జైర్ వుడ్స్ ఏం చేసినారంటే అది అనుకుంటా అని చూపించినారు, బట్ మాస్క్ అనేది బయటకు వచ్చి అంటే ఆ మాస్క్ తీసేసినారనమాట. అంటే మన రెమిస్టరీలో ఫేస్ పైన మాస్క్ ఉంటుంది కదా, ఆ మాస్క్ తీసేసినారు, అంటే అనుకోకుండా తీసేసినారు. అండ్ దాని తర్వాత దీన్ని లాభం బి లేపేసినారు, రోల్అప్ చేసినారు, పిన్ కాట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన ఎగ్జైర్ వుడ్స్. సో ఎగ్జైర్ వుడ్స్ కొంచెం హీల్లా ఈరోజు బిహేవ్ చేసినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది, బ్యాక్ స్టేజ్ కోఫీ కింగ్స్టన్తో కలిసినారు. కోఫీ కింగ్స్టన్ అడిగినప్పుడు నేను కావాలని చేయలేని మన ఎగ్జైర్ వుడ్స్ చెప్పినారనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి లైరా వల్కేరియా వర్సెస్ మన జోయ్ స్టార్క్ మధ్యలో ఒక చిన్న మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ అక్కడ రింగ్ సైడ్ మన సోనియా డెవల్, షైనా బెజర్ అంటే ఈ మ్యాచ్ మధ్యలో చాలా ఇంటరప్ట్ చేసినారు. దీని లాభం లేపేసింది మన జోయ్ స్టార్క్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది గౌరవ కాదు మన జోయ్ స్టార్క్. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అక్కడ ఏమైందంటే వీళ్ళందరూ కలిసి మన లైరా పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే అక్కడ లైరాకి కాపాడడానికి మన కేడెన్ కార్టర్ అండ్ కటారా ఛాన్స్ వచ్చేసినారు బాస్. అండ్ వాళ్ళు వచ్చి చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు. అంటే సోనియా డెవల్ పైన, షైనా బెజ్లర్ అండ్ జోయ్ స్టార్క్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి సీఎం పంక్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఒక సాలిడ్ సెగ్మెంట్ హెల్ ఇన్ ఎ సెల్ కేజ్ లో మనకి చూడడానికి దొరికింది. ఫస్ట్ అయితే మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ వీళ్ళకి అక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం చాలా క్లియర్లీ అక్కడ మెన్షన్ చేసినారు రా జనరల్ మేనేజర్. అండ్ అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు హెల్ ఇన్ ఎ సెల్ ఫైట్ చేయబోతున్నారు, అంటే బ్యాడ్ బ్లడ్ లో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ వీళ్ళు ఫైట్ చేయబోతున్నారు కదా. సో ఇలా మ్యాచ్ తర్వాత ఇక ఇలా వార్ ఎండ్ అయిపోతాయి అనమాట. ఇలా ఫ్యూడ్ ఇక ఏమి ఉండదని చాలా క్లియర్ అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ ఈ రోజు ఇలా మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ జరుగుతుంది, ఎందుకంటే ఇలా మధ్యలో బ్రాల్ ఈరోజు జరగదని చాలా క్లియర్ అక్కడ మెన్షన్ చేసినారు ఆడమ్ పియర్స్. అండ్ దాని తర్వాత ఫస్ట్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన సీఎం పంక్కి. సో అక్కడ మన ఫస్ట్ ఎంటర్ అయిపోయింది సీఎం పంక్. అండ్ దాని తర్వాత అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు మన డ్రూ మ్యాకింటైర్. సో అప్పుడు అక్కడ ఎంటర్ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. అండ్ బాస్ అంతేకాదు అంటే ఈ సెగ్మెంట్లో మన డ్రూ మ్యాకింటైర్ చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు బాస్. అండ్ మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే ఫస్ట్ నేను మాట్లాడతాను. సో చూసినా సీఎం పంక్ అంటే నేను ఈరోజు మొత్తం బ్లాక్ డ్రెస్ అంటే మొత్తం బ్లాక్ సూట్ బూట్ వేసుకొచ్చినాను. ఎందుకు తెలుసా? ఒక రెస్పెక్ట్ కోసం. అండ్ ఆ రెస్పెక్ట్ నీ కోసం కాదు, నీ వైఫ్ కోసం. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు ఈ శనివారం అంటే బ్యాడ్ బ్లడ్లో నేను నీకు చాలా భయంకరంగా కొట్టి పడేస్తాను. అండ్ దాని తర్వాత నీ వైఫ్ నీ సేవ చేయాలంటే నీ వైఫ్ నీకు అన్నం తినిపించాలన్నమాట. అంటే డ్రూ మ్యాకింటైర్ ఏ టైప్లో మాట్లాడేసినారంటే మన డ్రూ మ్యాకింటైర్ చాలా భయంకరంగా కొట్టేస్తారనమాట సీఎం పంక్కి. అండ్ దాని తర్వాత అంటే బ్యాడ్ బ్లడ్ తర్వాత ఇక మన సీఎం పంక్ దేనికి పనికిరాడనమాట. సో అందుకనే సీఎం పంక్ వైఫ్ ఏజెల్లి అన్నం తినిపిస్తుంది. అండ్ మేబీ సీఎం పంక్ వైఫ్ అంటే నీ వైఫ్ ఏజెల్లి నీకు వదిలేయచ్చు అని ఈ టైప్లో డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే చూడు ఇప్పుడు నువ్వు డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేయగానే 4 months కోసం మాయమైపోయినావు అనమాట. ఎందుకంటే నా వల్ల నేను నీకు ఇంజర్డ్ చేసి పడేసినాను. అండ్ నేను దీని గురించి చాలా అంటే చాలా మొత్తం డే మాట్లాడొచ్చు అనమాట. అండ్ నేను 10 months నుంచి 10 నెలల నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ 10 months నుంచి మొత్తం చూస్తున్నారు. బట్ అయినా ఈ ఫ్యాన్స్ అందరూ నీ పేరు చాంట్ చేస్తున్నారని మా డ్రూ మ్యాకింటైర్ చెప్పగానే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. అందుకే కదా నువ్వంటే నా మనసు చాలా అంటే చాలా హేట్ వచ్చేస్తుంది సీఎం పంక్ అని చెప్పి. అండ్ నిజం చెప్పాలంటే ప్రేమించడం చాలా అంటే చాలా ఈజీ, బట్ ఈ హేట్ చేయడం చాలా కష్టము. అండ్ ఈ హేట్ అనేది నువ్వే నాకు నేర్పించిన అనమాట. అండ్ ఈ హెల్ ఇన్ ఎ సెల్లో ఆ హేట్ అనేది మొత్తం ఖతమైపోతుంది. ఎందుకంటే నేను నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తానని మా డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ మా డ్రూ మ్యాకింటైర్ వెళ్ళిపోతుంటారు, కానీ అంతలోనే మన సీఎం పంక్ మాట్లాడినారు. డ్రూ మ్యాకింటైర్ మళ్ళీ రింగ్లో వచ్చేసినారు. అండ్ మా సీఎం పంక్ చెప్పినారు నా మొత్తం లైఫ్లో నా కెరియర్లో చాలామంది నాకు చాలా రకరకాల పేరుతో పిలుస్తారు, లైక్ బెస్ట్ ఇన్ ద వరల్డ్, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ అని చెప్తారు. బట్ ఈరోజు నేను కొంచెం వాయిస్లెస్ ఉన్నాను, ఎందుకంటే నీలాంటి చెత్తగాని ముందు నాకు ఏం మాట్లాడడం లేదు, అర్థమైంది, ఒక పెద్ద చెత్తగాను అని చెప్పేసినారు మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పినారంటే నేను 4 వారాల నుంచి నేను నా ఇంటికి వెళ్ళలేదు, నేను 4 వారాల నుంచి హోటల్స్లో ఉంటున్నాను. అండ్ ఇదంతా ఓన్లీ నీ వల్లనే, అర్థమైందా? అంటే నేను నా ఫ్యామిలీతో కలవలేకపోతున్నాను, ఎందుకంటే ఇదంతా నీ వల్లనే. అండ్ నేను నీకు హెల్ ఇన్ ఎ సెల్లో చాలా భయంకరంగా ఇచ్చి పడిస్తాను. నువ్వు నీ మోకాల పైన కూర్చొని మరి నువ్వు బతలాడుతూ, అర్థమైందా? అంటే నువ్వు చాలా భయంకరంగా కొడుతావు, మొత్తం బ్లడ్ తీస్తాను. చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు అనమాట మన సీఎం పంక్. చాలా జబర్దస్త్గా హైప్ చేసినారు వీళ్ళు ఈ మ్యాచ్కి, ఎందుకంటే చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చేసినారు మన సీఎం పంక్వి. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బ్యాక్ స్టేజ్ మన బ్రౌన్ స్ట్రామన్ ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ద మిస్
మిస్ వచ్చి అంటే మాట్లాడుతుంటే కానీ అంతలోనే అక్కడ ఆ ట్రూత్ వచ్చేసినారు. ఎస్, ఈరోజు ఆ ట్రూత్ రిటర్న్ చేసినారు అండ్ ఆ ట్రూత్ వచ్చి అంటే ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ సెట్ చేసిన చెప్పినారు అనమాట ద మిస్కి. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు నేను ఒక ట్యాగ్ టీమ్ పార్ట్నర్ని అని చెప్పినారు ద మిస్. అంటే ఏదైనా మ్యాచ్ సెట్ చేసే ముందు నువ్వు నాకు అడగాలి కదా అని ద మిస్ చెప్పినారు. అండ్ మన ఏఓపితో మ్యాచ్ సెట్ చేసినారంట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎల్డబ్ల్యూఓ వర్సెస్ ది జడ్జ్మెంట్ డే మధ్యలో ఒక జబర్దస్త్ 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జడ్జ్మెంట్ డే. అండ్ వీళ్ళు గెలిచిన తర్వాత అంటే మన ఫిన్ బ్యాలర్ ఒక మంచి సెగ్మెంట్ కట్ చేసిన లైక్ ఈ బ్యాడ్ బ్లడ్లో నేను డేమియన్ ప్రిస్ట్కి చూపిస్తాను అంటే ఎప్పుడు అంటే మాకు నీ అవసరమే లేదనేమాట, అంటే నీకేమో అవసరం అనేమాట. అండ్ జడ్జ్మెంట్ డేలో అసలు డేమియన్ ప్రిస్ట్ అసలు అవసరమే లేకుండే అని మేము ప్రూఫ్ చేస్తామని ఈ టైప్లో మన ఫిన్ బ్యాలర్ చెప్పినారు. లీ మోర్గన్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ మన రియా రిప్లీ వచ్చేసినారు అనమాట. చాలా మంచి సెగ్మెంట్ ఉండే. అండ్ ఇంకా నుంచి మన డేమియన్ ప్రిస్ట్ వచ్చేసినారు. డేమియన్ ప్రిస్ట్ అటాక్ చేసినారు మన జడ్జ్మెంట్ డే పైన. అండ్ ఇక్కడేమో మన రియా రిప్లీ లీ మోర్గన్ పైన అటాక్ చేసింది, డామినిక్ పైన అటాక్ చేసింది. ఆ కేసులో వేసింది అనమాట మన డామినిక్. బట్ ఇంకా నుంచి మరొకసారి లీ మోర్గన్ వచ్చి అటాక్ చేసింది అనమాట. అండ్ ఈ బ్రాల్లో ఫస్ట్ అప్పర్ హ్యాండ్ మొత్తం రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్దే ఉండే అనమాట. చాలా మంచి చూపించినారు. అంటే రియా రిప్లీ అండ్ డేమియన్ ప్రిస్ట్దే మొత్తం అప్పర్ హ్యాండ్ ఉన్నట్టు చూపించినారు. బట్ ఒకటిసారి ఈ బ్రాల్ ఎండ్ అయ్యే వరకు మొత్తం సినిమానే మొత్తం గేమే చేంజ్ అయిపోయింది. అండ్ ఈ బ్రాల్ ఎండింగ్లో మొత్తం మన జడ్జ్మెంట్ ఏదే మొత్తం అప్పర్ హ్యాండ్ ఉంటుంది బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మన కోఫీ కింగ్స్టన్ వర్సెస్ చాడ్ గేబుల్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది బాస్. అండ్ ఈ మ్యాచ్ ఒక రింగ్ సైడ్ ఎగ్జైల్ వుడ్స్ ఉండే. ఎగ్జైల్ వుడ్స్ కొంచెం బాగానే హెల్ప్ చేసినారు ఈ మ్యాచ్లో. బట్ అనుకోకుండా హెల్ప్ చేస్తుండే. బట్ అంటే హెల్ప్ చేస్తే అనుకోకుండా ఏమైపోయిందంటే ఆ హెల్ప్ మొత్తం ఎక్కడో మొత్తం ఉల్టా అయిపోయింది. అండ్ ఎగ్జైల్ వుడ్స్ వల్ల ఈ మ్యాచ్లో మన కోఫీ కింగ్స్టన్ ఓడిపోయినారు బాస్. అండ్ ఈ మ్యాచ్లో మన చాడ్ గేబుల్ కలిసినారు. ఎగ్జైల్ వుడ్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తుంటారు మన కోఫీ కింగ్స్టన్కి, అంటే కావాలని చేయలేదని. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంటర్ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గుంథర్ది. అండ్ మన గుంథర్ రింగ్లో వచ్చి ఏమని చెప్పినారంటే ఒక వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ది లైఫ్ నిజంగా జబర్దస్త్గా ఉంటుంది అనమాట. లగ్జరీ ఇదంతా అంటే చాలా మస్తు ఉంటుంది. బట్ ప్రెసెంట్ నాకు ఇప్పుడు నా లైఫ్లో ఒకటి నచ్చడం లేదు. అండ్ అదేంటంటే ఈ సామీ జేన్ ఎవ్రీ వీక్ వచ్చి నా ఇన్సల్ట్ చేస్తాడు. సో అది నాకు అస్సలు నచ్చడం లేదని మన గుంథర్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది సామీ జేన్ది. అండ్ సామీ జేన్ వచ్చి చెప్పినారు, చూడు గుంథర్, నిజం చెప్పాలంటే ఒకవేళ నువ్వు నిజంగానే నాతో చాలా పరేషాన్ అయిపోతున్నావు అంటే ఒక పని చేయి గుంథర్. అంటే ఇప్పుడు నువ్వు అంటే నా వల్ల ఇన్సల్ట్ అయితే అంటున్నావు కదా, సరే ఒక పని చేద్దాం అంటే దీనికి ఒక ఎండ్ ఉంది. అండ్ ఆ ఎండ్ ఏంటంటే నాకు కావాల్సింది నాకు ఇచ్చేసే. అంటే నాకు కావాల్సింది మ్యాచ్. సో నాకు మ్యాచ్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అన్నమాట. ఇవన్నీ తమాషాలు మొత్తం ఖతం అయిపోతాయి. సో అందుకే నువ్వు నాకు మ్యాచ్ ఇచ్చేసాయి. అండ్ ఒకవేళ నువ్వు నాకు మ్యాచ్ ఇస్తలేవంటే నువ్వు నాకు ఎందుకు మ్యాచ్ ఇవ్వడం లేదు చాలా క్లియర్లీ అందరు ఫ్యాన్స్ ముందు చాలా ఓపెన్గా చెప్పని సామీ జేన్ చెప్పినారు. సో అప్పుడే గుంథర్ చెప్పినారు. సో గుంథర్ ఏమన్నారంటే, నేను నీకు చాలాసార్లు చెప్పినాను సామీ జేన్, అండ్ అది ఏంటంటే నువ్వు నా లెవెల్ సూపర్ స్టార్వి కాదు, అర్థమైందా? నీ లెవెల్ నా అంత లేదంటే నువ్వు నా లెవెల్ సూపర్ స్టారే కాదు, అందుకని నేను నీతో ఫైట్ చేస్తా లేనని గుంథర్ చెప్పినారు. సో అప్పుడే మన సామీ జేన్ ఏమన్నారంటే, ఏంది నేను నీ లెవెల్ సూపర్ స్టార్ కాదా, మర్చిపోయినపోయింది అంటే నేను నీకు ఓడిపించినాను రసల్ మేనియా. అలాంటి ఓపెన్లు చెప్పాలంటే నీకు లాస్ట్ టైం ఓడిపించింది నేనే. సో అందుకే నువ్వు భయపడుతున్నావు నాతో ఫైట్ చేయని కానీ సామీ జేన్ చెప్పినారు. సో అప్పుడే గుంథర్ ఏమన్నారంటే, అవును కరెక్టే, నేను భయపడుతాను. ఎందుకంటే చూడు సామీ జేన్, నీ ఫ్యామిలీ నుంచి ఎక్కువ ఆశ పెట్టుకో అనమాట. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీ ఫ్యామిలీ ముందు ఓడిపోతూ ఉంటావు, అలా తెలుసు నువ్వు ఊరికే ఓడిపోతావు అని. సో అందుకనే నీ ఫ్యామిలీకి నీ పైన ఎలాంటి ఆశ ఉండదు. బట్ నా ఫ్యామిలీకి నా పైన చాలా ఎక్కువ నమ్మకం, ఒక ఆశ ఉంటాయన్నమాట. అండ్ రీసెంట్గా రసల్ మేనియాలో ఏమైంది, రసల్ మేనియా నువ్వు నాకు ఓడిపించిన తర్వాత నా ఫాదర్ నాకు ఏమేమి చెప్పిండు అంటే, నేను అంత దూరంకి వెళ్ళి ఇక్కడ వచ్చినాను రసల్ మేనియా చూడడానికి, ఎందుకు నువ్వు ఓడిపోవడం చూడడానికి వచ్చినాను ఏంది, అండ్ నువ్వు ఓడిపోయిన ఎవరితో అంటే ఫాల్తుగా అంత సామీ జేన్తో నువ్వు ఓడిపోయినవేందని నా ఫాదర్ చెప్పిన అర్థమైందా అని. అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు వీళ్ళు. అంటే మన గుంథర్ ఎక్కిరిచ్చేసినారంటే మాట, అంటే నువ్వు నీ ఫ్యామిలీ ముందు ఎప్పుడు ఓడిపోతావు అంటే చాలా ఎక్కిరిచ్చినారు అనమాట. అండ్ మన సామీ జేన్ ఎక్కిరిచ్చేసినారు మన గుంథర్ కంటే నువ్వు మళ్ళీ ఒకసారి నీ ఫాదర్ అంటే నీ ఫాదర్ వల్ల నువ్వు ఒక లూజర్ అయిపోతున్నావు అండ్ ఇప్పుడు నీ ఫాదర్ తెలుస్తుంది. అండ్ అది ఏంటంటే నువ్వు ఒక కావర్డ్ అని ఈ టైప్లో ఎక్కిరిచ్చినారు అనమాట సామీ జేన్. సో అప్పుడు మన గుంథర్ అటాక్ చేసినారు సామీ జేన్ పైన. సామీ జేన్ ఫైట్ బ్యాక్ చేసినారు. బట్ చిన్న ప్రాబ్లం అప్పర్ హ్యాండ్ మన గుంథర్ ఉండే, గుంథర్ ఇచ్చి పడేసినారు సామీ జేన్కి. అండ్ దాని తర్వాత మన గుంథర్ ఒక మాట చెప్పేసినారు. అండ్ అది ఏంటంటే, నీకు కావాల్సింది నీకు ఇస్తున్నాను, నీకు కావాల్సింది మ్యాచ్ కదా, సరే ఫైట్ చేద్దామని
గుంథర్ చెప్పేసినారు బాస్. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ రాలో ఇలా మధ్యలో అంటే బ్యాడ్ బ్లడ్లో కాదు, నెక్స్ట్ వీక్ రాలో మనకి ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ మనకి ఏఓపి వర్సెస్ మన ట్రూత్ అండ్ ద మిస్ మధ్యలో ఒక టాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్లో ద మిస్ హీల్ టర్న్ చేసినారు. ఎస్, ద మిస్ అటాక్ చేసినారు ట్రూత్ పైన, దీన్ని లాభం లేపేసినారు ఏఓపి అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు ఏఓపి. అండ్ మన క్యారెన్ క్రాస్ అండ్ చాలా నవ్వినారనేమాట, ఎందుకంటే క్యారెన్ క్రాస్ మొత్తము బ్రెయిన్ వాష్ చేసిన, మొత్తం మైండ్ వాష్ చేసినారనేమాట మన ద మిస్. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బ్యాక్ స్టేజ్ మన బ్రాన్ బ్రేకర్ మన గుంథర్కి ఫేస్ టు ఫేస్ వచ్చినారనమాట, టైటిల్ సైడ్ చూసినారు. సో ఇన్ ఫ్యూచర్లో ఏదో సంథింగ్ రెడీ అవుతుంది అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన రా మెయిన్ ఈవెంట్లో మనకి ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక మంచి ఒక జబర్దస్త్ లాస్ట్ మ్యాచ్ స్టాండింగ్ మ్యాచ్, అంటే లాస్ట్ మాస్టర్ స్టాండింగ్ మ్యాచ్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది గాడ్జిలా వర్సెస్ కాంగ్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. రింగ్లో, రింగ్ బయట, బ్యారిగేడ్ సైడ్ అంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ అంటే చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు బాస్. అంటే ఈ మ్యాచ్ని మీరు ఒకవేళ చూడాలంటే కంపల్సరీ చూడండి, చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికాయన్నమాట. రింగ్ సైడ్ మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ పైన జంప్ చేయడం అంటే చాలా జరిగింది ఈ మ్యాచ్లో. అండ్ ఫైనల్లీ బాస్ రింగ్ బి బ్రేక్ అయిపోయింది. ఎస్, రింగ్ బ్రేక్ అయిపోయింది అన్నమాట. హైలైట్ మూమెంట్ అంటే అందరూ తెలుసు వీళ్ళు ఫైట్ చేస్తారంటే రింగ్ కంపల్సరీ బ్రేక్ అవుతుందని. అండ్ రింగ్ బ్రేక్ అయింది, చాలా జబర్దస్త్గా అనిపించింది. అండ్ అంతేకాదు రింగ్ బ్రేక్ అయినప్పుడు రెఫరీ 10 కౌంట్ చేస్తున్నప్పుడు మన బిగ్ బ్రాన్సన్ రీడ్ లేస్తున్నారు, కానీ అంతలోనే సెత్ రాలిన్స్ ఒకటిసారి అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేసినారు. సెత్ రాలిన్స్ వచ్చి స్టాంప్ ఇచ్చి పడేసినారు మన బ్రాన్సన్ రీడ్కి. సో అప్పుడే 10 కౌంట్ చేసే లోపు అక్కడ మన బ్రాన్ స్ట్రోమన్ నిలబడ్డారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్. ఎస్, బ్రాన్ స్ట్రోమన్ ఈ మ్యాచ్లో గెలిచినారు. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఆయన టైంలో వచ్చి సెత్ రాలిన్స్ ఓ జబర్దస్త్ స్టాంప్ ఇచ్చేసిన, స్టీల్ స్టెప్స్ పైన స్టాంప్ ఇచ్చి పడేసినారు బ్రాన్సన్ రీడ్కి. సో నిజంగా చాలా జబర్దస్త్ ఉండే. ఒకటిసారి మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినారు, చాలా మంచిగా అనిపించింది బాస్. బట్ సెత్ రాలిన్స్ అంటే మొత్తంకి రికవరీ వస్తే మంచిగా ఉంటుండే. అంటే మధ్యలో ఇంతకుముందు వచ్చినారు అండ్ మరొకసారి మాయమైపోయినారు, అండ్ ఇప్పుడు మరొకసారి వచ్చినారు అండ్ మరొకసారి మాయమైపోతే అది మంచిది కాదు కదా. సో మీరేమంటారు దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మా సెత్ రాలిన్స్ మొత్తంకి రికవరీ వచ్చి ఉంటేనే మంచిగా ఉంటుంది బాస్. అండ్ సెత్ రాలిన్స్ ఇప్పుడు ఎలాంటి ఇంజురీ లేకపోతే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు మీ కామెంట్స్ చెప్పండి. అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది అనమాట. సో మీకు ఈరోజు అయినా రా ఎట్లా అనిపించే కామెంట్లు చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ బాస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.